ప్రస్తుతం ప్రేమే ఇంత మధురం సీరియల్ జీ తెలుగులో వన్ ఆఫ్ ద టాప్ సీరియల్గా నిలుస్తూ తెలుగు ఆడియన్స్ని విశేషంగా ఆకట్టుకుంటూ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అయితే ప్రేమే ఇంత మధురం సీరియల్ స్టోరీని మొత్తం చేంజ్ చేశారు. ప్రేమే ఇంత మధురం సీరియల్లో న్యూ ట్రాక్ స్టార్ట్ చేశారు. శంకర్కి గతంలో ఒక స్టోరీ ఉన్నట్టుగా చూపిస్తున్నారు. అయితే సీరియల్లో అను మరియు గౌరీ క్యారెక్టర్లో నటిస్తున్న వర్షకి రీసెంట్గానే మ్యారేజ్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. వర్ష తన మ్యారేజ్ కావడంతో సీరియల్ నుండి తప్పుకోవాలని అనుకున్నారు. అందుకోసమే సీరియల్ని ఇక్కడితో ఎండ్ చేద్దాం అని అనుకున్నారు. కానీ సీరియల్ని కొత్త ట్రాక్తో కంటిన్యూ చేస్తున్నారు. అయితే అందరూ రీసెంట్ ప్రమో చూసి మళ్ళీ వర్ష అను క్యారెక్టర్లో రీఎంట్రీ ఇచ్చారు అని అనుకుంటున్నారు. అయితే మీరు బాగా గమనిస్తే అనుని కిడ్నాప్ చేసినట్టుగా సీన్స్ని చూపిస్తారు. ఆ సీన్ని మనం ఇంతకుముందు రాకేష్ గౌరీని కిడ్నాప్ చేస్తారు. ఆ సీన్సే ఇక్కడ చూపిస్తున్నట్టుగా క్లారిటీగా తెలుస్తుంది. అప్కమింగ్ ఎపిసోడ్స్లో అను మరియు గౌరీ క్యారెక్టర్ లేదు కాబట్టే సీరియల్లో కొత్త ట్రాక్ని స్టార్ట్ చేశారు. సీరియల్లో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇచ్చారు. ఆ నటి పేరు రూప ప్రస్తుతం బ్రహ్మముడి మరియు మౌన పోరాటం సీరియల్లో నటిస్తున్నారు. రూప ఈ సీరియల్లో చారులతా రెడ్డిగా నటిస్తున్నారు. ప్రేమేంత మధురం సీరియల్ అసలైతే అందరి పెళ్లితోనే ఎండ్ కావాల్సింది. కానీ చాలామంది సీరియల్ ఫ్యాన్స్ సీరియల్ని కంటిన్యూ చేయాలి అని రిక్వెస్ట్ చేయడంతోనే సీరియల్ని న్యూ ట్రాక్తో కంటిన్యూ చేస్తున్నారు. ప్రేమేంత మధురం సీరియల్లో అను క్యారెక్టర్ని ఎండ్ చేశారా లేకపోతే అను క్యారెక్టర్ కంటిన్యూ చేస్తారా? మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. అంతేకాకుండా న్యూ ట్రాక్పై కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సీరియల్స్ లేటెస్ట్ అప్డేట్ కోసం డ్రీమ్ తెలుగు ఫ్యాక్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.